తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అన్ని పార్టీల దృష్టి పార్లమెంట్ ఎన్నికలపైనే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ దానికి జై కొట్టడం మనం చూస్తూ ఉంటాం. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పోటీలో ఉంటుందని అనుకున్న బీజేపీ చతికిలపడి కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూడక తప్పలేదు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, రఘునందన్ రావు లాంటి లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వీరికి పార్టీ మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకే మరోసారి అవకాశం ఇస్తానని టాక్. మెదక్ నుంచి గతంలో రఘునందన్ రావు పోటీ చేశారు కావున ఈసారి సైతం ఆయనకే పార్టీ మొగ్గు చూపుతుంది. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావుకే పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల నుంచి బండి సంజయ్, ఈటెల రాజేందర్లు పోటీలో ఉంటారని అంతా భావించారు. కానీ వారిని ఆ నియోజకవర్గాల నుంచి కాకుండా వేరే చోటికి మారుస్తారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్, హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ఓటమికి కారణం వారు, వారి అనునయులు. ఈటెల రాజేందర్ వల్లే బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిందని ఆయన వర్గం వారు భావిస్తున్నారు. దీంతో ఈటెల ఓటమికి బండి సంజయ్ వర్గం గట్టిగానే ప్రయత్నించిందని సమాచారం. మరోవైపు సంజయ్ కరీంనగర్ లో గెలిస్తే తనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఈటెల వర్గీయులు బండి ఓటమి కోసం పనిచేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సమయంలో ఈటెలకు వరంగల్ నుంచి, బండి సంజయ్ కి కరీంనగర్ నుంచి పోటీ చేస్తే మొదటికే మోసం వచ్చి 2 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ గుర్తించినట్లుంది. వీరిద్దరిని ఆ నియోజకవర్గాల నుంచి కాకుండా మరో చోటికి పంపించాలని బండి సంజయ్, ఈటెలతోనే జాతీయ నాయకులు నేరుగా మాట్లాడినట్టు వారి అత్యంత సన్నిహితులు చెప్పిన విషయం. కావున ఈసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉండే అవకాశాలు తక్కువే. ఆయనది మొదటి నుంచి హిందుత్వం బేస్. కరీంనగర్ కాకుండా బండికి కేటాయించాలంటే జహీరాబాద్ నియోజకవర్గమే సరైందని పార్టీ భావిస్తోంది. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో హిందుత్వం కోసం పోరాటం చేసేవారు, ధర్మం కోసం నిలబడేవారు చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లు వారికి సరైన నాయకుడు లేని కారణంగా హిందుత్వం కోసం కాస్తో కూస్తో ఆలోచించే నాయకుడు ఇతర పార్టీలో ఉన్నా ఆయనకే ఓట్లు వేసేవారు. ఇక బండి సంజయ్ జహీరాబాద్ వెళ్తే ఆ పార్లమెంటులో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం పార్టీ వర్గాల్లో కలిగింది. జాతీయ నాయకులు సైతం ఇది గ్రహించి బండి సంజయ్ ని జహీరాబాద్ పంపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వస్తే గజ్వేల్లో కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో 2 చోట్ల ఈటెల పోటీ చేశారు. గజ్వేల్ పై కాస్త ఎక్కువగా ఫోకస్ చేయడంతో హుజూరాబాద్ లోనూ ఈటెలకు ఓటమి తప్పలేదు. వరంగల్లో పోటీ చేస్తే మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈటెలను వరంగల్ నుంచి కాకుండా మల్కజ్గిరి నుంచి పోటీలో నిలబెట్టేందుకు పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఉంటుంది మల్కజ్గిరి పార్లమెంట్ పరిధిలో కావడమే కాకుండా ఆయనకు అక్కడ చాలానే పరిచయాలున్నాయి. వీటికి తోడు ఉద్యమ నేపథ్యం, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈటెలకు కలిసి వచ్చే అవకాశాలు. మల్కజ్గిరి పరిధిలో గ్రాడ్యుయేట్ చేసిన వారు ఎక్కువగా ఉండడంతో ఈటెల రాజేందర్ లాంటి వారిని ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కనుక ఈటెలను మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచితే బీజేపీ ఖాతాలో మరో సీటు పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేయకుంటే మరి అక్కడి నుంచి ఎవరు బరిలో నిలబడతారనే చర్చ సైతం మొదలవుతుంది. పార్టీ కోసం పనిచేసే వ్యక్తినే కాకుండా అటు బండి సంజయ్ కి, ఇటు ఈటెల రాజేందర్ కి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి కోసమే పార్టీ వెతుకులాట ప్రారంభించేసింది. అందులో భాగంగానే ఉదయానందన్ విషయం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. బ్రైట్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద పిల్లలకు విద్యను దగ్గర చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత పేరుతో ఉపాధి కల్పిస్తున్నారు. చిటిరో ద్వారా నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తున్నారు. అటు గ్రామాల్లో ఉపాధి కల్పించడం, ఇటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తూ వారి కాళ్లపై వారే నిలబడేలా చేశారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. పాడి ఉదయానందన్ రెడ్డి అయితే అటు బండి సంజయ్ కి కానీ, ఇటు ఈటెల రాజేందర్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానిక బీజేపీ లీడర్లు అంటున్నారు. ఉదయానందన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ టికెట్ కేటాయిస్తే బండి సంజయ్, ఈటెల రాజేందర్లు ప్రచారం సైతం చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోనూ ఈటెలకు సంబంధించిన అనుచరులు, మల్కజ్గిరి నియోజకవర్గంలో బండి సంజయ్ కి సంబంధించిన అనుచరులు లేని కారణంగా ఇవైతే 2 రకాలుగా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎవరి నియోజకవర్గంపై వారు ఫోకస్ పెట్టి పార్టీతో పాటు తాము గెలిచేందుకు వ్యూహాలు పన్నుతారు. వీరిద్దరి గెలిపే కాకుండా కరీంనగర్ స్థానాన్ని సైతం బీజేపీ నిలుపుకునే వీలుంటుంది.
ఈటల బండి గెలుపుతో పార్టీ ఖాతాలో మరో 2 సీట్లు వచ్చి చేరినట్లయితుంది. పార్టీ పెట్టుకున్న 10 సీట్ల లక్ష్యానికి ఇవి 3 తోడైతాయి.